హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనకి ఇది 9th లెసన్ అనమాట. 9th క్లాస్లో 9th లెసన్ ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు. అనుకూలనాలు అంటే అంటే ఏంటంటే ఒక జీవి కానీ ఒక మొక్క కానీ ఆ ప్రదేశంలో అది బ్రతికి ఉండడానికి జీవించడానికి అది ఏర్పరచుకునే అనుకూలనాలు అనమాట. అంటే ఏ విధంగా అది బ్రతికితే ఆ ప్రదేశంలో జీవించగలుగుతుంది. ఓకేనా? అంటే ఏమైనా క్యారెక్టర్స్ డెవలప్ చేసుకోవాలా, ఇంకేదైనా టోటల్గా అది జీవించి ఉండడానికి అది కొన్ని అనుకూలనాలు ప్రదర్శిస్తుంది అనమాట. ఓకేనా? అవే మనకు ఆవరణ వ్యవస్థలోని అనుకూలనాలు. మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, కొన్ని అడాప్టేషన్స్ అనేవి ఏర్పరచుకుంటాయి అనమాట. వాటిని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భౌమావరణ వ్యవస్థలో కావచ్చు, అంటే భూమి మీద ఉండే ఆవరణ వ్యవస్థలో కావచ్చు, నీటిలో ఉండే ఆవరణ వ్యవస్థలో కావచ్చు, ఎడారి ఆవరణ వ్యవస్థలో కావచ్చు, కొన్ని అనుకూలనాలు అనేవి ఏర్పరచుకుంటాయి మొక్కలు కానీ జంతువులు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అవిసీనియా లాంటి మొక్కలు, ఓకేనా, అవిసీనియా లాంటి మొక్కలు ఇవేంటంటే తడి మరియు ఉప్పు నీటిలో పెరుగుతాయి. ఈ అవిసీనియా మొక్కలు ఏంటంటే తడి మరియు ఉప్పు నీటి ప్రదేశాల్లో పెరుగుతాయి. తడి ఉప్పు నీటి ప్రదేశాల్లో పెరుగుతాయి. ఉప్పు నీరు ప్లస్ ఎప్పుడు అంటే బురదగా ఉంటుంది. ఆ బురదగా ఉండడం వల్ల వేళ్ళు అనేవి కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఆ కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటే వాటి సంతతి అనేది అభివృద్ధి కావడం కష్టం. సో ఏదైనా అనుకూలం ఏర్పరచుకోవాలి. అది అవిసీనియా మొక్క ఏ విధమైన అనుకూలం ఏర్పరచుకుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క అనుకోండి. మామూలుగా అయితే వేర్లు భూమిలోకి వేర్లు ఉంటాయి కదా, ఇక్కడ బురద నేల ఉండడం వల్ల మడ అడవుల్లో ఈ అవిసీనియా అనేది మడ అడవుల్లో పెరుగుతుంది. ఓకేనా? మడ అడవుల్లో పెరుగుతుంది. మడ అడవుల్లో కండిషన్ ఎలా ఉంటుందంటే తడిగా మరియు ఉప్పు నీటి ప్రదేశం అనమాట. ఇలా వేర్లు అనేవి భూమిలో కాకుండా పైకి ఇలా వస్తాయి. ఓకేనా? వేర్లు అనేవి పైకి వస్తాయి, భూమి నుంచి పైకి ఇలా పెరుగుతాయి అన్నమాట. ఇది చెట్టు అనుకోండి, ఇది చెట్టుగా తీసుకుంటే ఇవి వేర్లు అనమాట. ఓకేనా? ఈ వేర్లు అనేవి పైకి పొడుచుకొని వస్తాయి. దాదాపు 12 అంగుళాల వరకు ఈ వేళ్ళు పెరుగుతాయి. 12 అంగుళాల పొడవు, 12 అంగుళాల పొడవు ఈ వేళ్ళు అనేవి భూమి మీదకి ఇట్లా పైకి పొడుచుకొని వచ్చి పెరగడం జరుగుతుంది. వీటిని ఏమంటామంటే మనం శ్వాస వేర్లు అంటాం. శ్వాస వేర్లు అంటాం. ఈ అవిసీనియా మొక్క ఈ వేర్ల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటుంది. సో వీటిని మనం శ్వాసక్రియ వేర్లు లేదా రెస్పిరేటరీ రూట్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇదేంటంటే అవిసీనియా మొక్క యొక్క అనుకూలనం. ఆ బురద నేలలో పెరగలేక అది అనుకూలం అనేది ఏర్పరచుకుంది అనమాట. ఓకేనా? ఈ మార్పులు అనేవి వైవిధ్యభరితమైనవిగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయన్నమాట ఈ చేంజెస్ అనేవి. ఓకేనా? ఇలాంటి అనుకూలాలు ఏవేవి ఉన్నాయనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక అలోవెరా మొక్క తీసుకుందాం. అలోవెరా తీసుకుందాం. ఇక్కడ ఒక గులాబీ మొక్క తీసుకుందాం. గులాబీ మొక్క. ఓకేనా? అలోవెరా ఇలా ఉంటుంది అనుకోండి. ఓకేనా? అలోవెరా ఇది గులాబీ చెట్టు మామూలు చెట్టు లాగానే ఉంటుంది, ఆకులు కొమ్మలు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇది గులాబీ మొక్క అనుకోండి. ఈ రెండింటిని ఒక కుండీలో తీసుకున్న తర్వాతకి ఈ అలోవెరా మొక్కకి వాటర్ పోయకుండా ఉంచాలి. అంటే అలోవెరా ఎడారి మొక్క అయినప్పటికీ కూడా మన మామూలు ప్రదేశాల్లో కూడా మన ఇంట్లో కూడా అలంకారం కోసం కావచ్చు, ఏదైనా మెడిసిన్ కోసం కావచ్చు, మెడిసినల్ వాల్యూస్ కూడా అధికంగా ఉంటాయి అలోవెరాలో. సో మనం దీన్ని ఏంటంటే మెడిసినల్ వాల్యూ ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం ఇప్పుడు పెంచుకోవడం స్టార్ట్ చేసాం. ఇది మన సిచ్యువేషన్స్కి, అంటే మన క్లైమాటిక్ కండిషన్స్కి, మన ఆవరణ వ్యవస్థ కూడా అలవాటు పడిపోయి పెరగడం స్టార్ట్ చేసింది కలబంద అనేది, అలోవెరా. ఓకేనా? ఈ రెండింటిని ఒక కుండీలో తీసుకొని దీనికి ఏం వాటర్ వేయండి. ఒక వారం రోజుల పాటు నీరు పోయకుండా దీన్ని ఉంచాలి. అలోవెరా మొక్కని, కలబంద మొక్కని దీనికి కూడా ఒక వారం రోజుల పాటు నీళ్ళు పోయకుండా ఉంచాలి. ఓకేనా? ఈ రెండింటిలో ఏది పెరుగుతుంది, ఏది చచ్చిపోతుంది, ఏది ఎండిపోతుంది అంటే అలోవెరా మొక్క నీరు పోయకుండా కూడా అది జీవిస్తుంది. ఓకేనా? ఈ గులాబీ మొక్క మాత్రం
ఎండిపోతుంది. ఎందుకంటే ఇది ఎడారి అనుకూలనాలు కలిగి ఉంది కాబట్టి. దాని అనుకూలనాలు ఏంటి? పత్రాలు లేవు. ఓకేనా? మందమైన రసభరిత పత్రాలు అనేవి మందమైన రసభరితమైన పత్రాలుగా మారి చిన్న చిన్న కోన్లు వంటి ముళ్ళుగా ఏర్పడుతున్నాయి. ఓకేనా? ఆ రసభరిత పత్రాల వల్ల వాటిలో పత్రరంధ్రాలు అనేవి ఉండవు. సో దానివల్ల బాష్పోత్సేకం జరగదు. బాష్పోత్సేకం జరగకపోతే ఏంటంటే నీరు అనేది కోల్పోదు అనమాట. సో ఇది కలబందకున్న అనుకూలం అనమాట. ఈ రెండింటి కుండీలో పెంచినప్పటికీ ఒక వారం రోజులు వాటర్ పోయకుండా ఉంచితే ఏ మొక్క చనిపోతుంది, ఏ మొక్క బ్రతుకుతుంది, కారణాలు ఏంటి అని మనకి బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది ఎడారి మొక్క, దీనికి వాటర్ లేకపోయినా బ్రతకగలుగుతుంది. అలోవీరా అనేది అది దాని యొక్క అనుకూలం, అంటే అలాగ అడాప్టేషన్ అది చెంది ఉంది. గులాబీ మొక్కకు మాత్రం కంపల్సరీ వాటర్ పోయాలి. వాటర్ లేకపోతే మాత్రం అది ఎండిపోతుంది అనమాట. ఇది ఒక మన ప్రయోగం లాగా ఇచ్చారు బుక్లో. అనుకూలనం అంటే ఏమిటి? అనుకూలనం అంటే ఏంటంటే, అనుకూలనాన్ని ఇంగ్లీష్లో మనం అడాప్టేషన్స్ అంటాం. ప్రకృతిలోని జీవులు, అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి పరిసరాలకు అనుగుణంగా, వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చెంది అవి జీవించగలుగుతాయి అన్నమాట. కొన్ని అనుకూలనాలు సాధించగలుగుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నాగజముడు చూసే ఉంటారు కదా. నాగజముడు ఏంటంటే మొక్కల పత్రాలు కంటకాలుగా మార్పు చెందుతాయి. ఓకేనా? దీంట్లో పత్రాలు ఎలా అంటే కంటకాలుగా మార్పు చెందుతాయి. ఈ పత్రాలు అనేది కంటకాలుగా మార్పు చెందడం వల్ల ఇందులో బాష్పోత్సేకం అనేది జరగదు. బాష్పోత్సేకం జరగదు. పత్రాలు ఉండవు కాబట్టి పత్ర రంధ్రాలు ఉండవు. పత్ర రంధ్రాలు లేకపోతే బాష్పోత్సేకం జరగదు. అది ఒక రకమైన అనుకూలం. ఎందుకంటే ఈ నాగజముడు అనేది ఒక ఎడారి మొక్క. ఆ ఎడారిలో ఉండడం వల్ల దానికి నీరు ఎక్కువగా లభించదు. సో దట్ అది అనుకూలంగా మార్చుకుంది. దాని పత్రాలు అనే వాటిని కంటకాలుగా మార్పు చెందించుకుంది. సో కంటకాలు అయితే మనకి పత్రరంధ్రాలు ఉండవు. పత్రరంధ్రాలు లేకపోతే బాష్పోత్సేకం జరగదు. నీరు ఆవిరి రూపంలో కోల్పోవడం జరగదు. ఓకేనా? అది ఒక రకమైన అనుకూలం నాగజముడికి. ఇంకా మనం చూసినట్లయితే బోవాబ్యాబ్ చెట్టు అని ఉంటుంది. బోవాబ్యాబ్ వృక్షం. బోవాబ్యాబ్ వృక్షం, ఈ వృక్షం ఏంటంటే బాగా ఎత్తుగా పెరుగుతుంది. దీని కాండం అంతా రసభరితంగా ఉంటుంది. ఎక్కడో చివర్లో మాత్రమే ఆకులు ఉండడం జరుగుతుంది. కాండం రసభరితంగా ఉండి దీని మొత్తం నీరు నిల్వ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? కాండం ఉప్పి ఉంటుంది. ఎప్పుడు చూసినా కాండం ఉప్పి ఉండడం జరుగుతుంది. దీనిలో నీరు అనేది నిల్వ ఉంటుంది. సో దట్ ఎక్కువ టెంపరేచర్ అనేది బేర్ చేస్తుంది. టెంపరేచర్ని తట్టుకోవడానికి ఇలా అనుకూలం చెందింది. ఏ వృక్షం అంటే బోవాబ్యాబ్ వృక్షం. బోవాబ్యాబ్ వృక్షం అనేది ఇలా అనుకూలాలు చెందింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఎడారి మొక్కలు ఏమున్నాయని కన్నా చూసినట్లయితే కలబంద, బ్రహ్మజముడు, బోవాబ్యాబ్, కిత్తనార లాంటి దాన్ని చూస్తే మన రాష్ట్రంలో కూడా కిత్తనారని పొలాల గట్ల మీద కంచెలాగా పెంచుతూ ఉంటారు. అది ఎడారి వృక్షం అయినప్పటికీ కూడా మన దగ్గర కూడా మన వాతావరణంలో కూడా పెరగగలుగుతుంది. ఎందుకు అంటే అది అడాప్టేషన్ చెందింది, అంటే అనుకూలనాలు సాధించింది, అంటే ఏ వాతావరణంలో అయినా నివసించగలుగుతుంది. ఓకేనా? ఇలాంటివన్నీ మనం ఎడారి వృక్షాలు లేదా జీరోఫైట్స్ అంటాం. ఎడారి మొక్కలు లేదా జీరోఫైట్స్. ఓకేనా? జీరోఫైట్స్ అంటాం వీటినే. జీరోఫైట్స్. ఇంకా వచ్చేసి మనం ఇంకొన్ని అనుకూలనాలన్నిటిని చూద్దాం. గులకరాళ్ళు మొక్కలు, ఇది ఎప్పుడైనా విన్నారా మీరు పేరు?
గులకరాళ్ళ మొక్కలు. ఇవి చూడడానికి మాత్రమే గులకరాళ్ళలాగా కనిపిస్తాయి, కానీ ఇవి గులకరాళ్ళు కాదు, రాళ్ళు లాంటి మొక్కలు అనమాట. ఇది ఒక అడాప్టేషన్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా, ఇది చూడడానికి ఇట్లా కనిపిస్తాయి గులకరాళ్ళ టైప్లో, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఓకేనా, వీటిని చూసి వేరే జంతువులు ఏమనుకుంటాయంటే నిజంగా రాళ్ళ అన్నట్లు అనుకుంటాయి. ఓకేనా, ఎందుకు ఇలాంటి అనుకూలం అంటే అవి రాళ్ళుగా మారాల్సిన అవసరం ఏముంది అంటే ఆ మొక్కలు అంటే వేరే జీవులు వాటిని రాళ్ళు అనుకొని తినకుండా ఉండడానికి, అంటే పరభక్షక జీవుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి, వేరే జంతువులు వచ్చి తనను తినకుండా ఉండడానికి ఇలా అనుకూలం చెందిందనమాట. ఓకేనా, ఇవి చూడడానికి రాళ్ళలాగా కనిపిస్తాయి కానీ రాళ్ళు కాదు, మొక్కలు అనమాట. ఓకేనా, దీనిలో సూర్యరశ్మి జొరబడడానికి మధ్యలో ఒక నిర్మాణం అనేది ఉంటుంది. పత్రం ఇలా కోసుగా ఉన్నట్లాంటి ఒక చార అనేది ఇట్లా ఉంటుంది అనమాట. దీని ద్వారా పత్రరంధ్రాల్లో సూర్యరశ్మి చేరి కిరణజన్య సంయోక్తిని జరుపుకుంటుంది, ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది. రిమైనింగ్ మొక్కలకు ఏమైతే తన ఫంక్షన్స్ తాను నిర్వహించుకుంటుందో ఈ గులకరాళ్ళ మొక్కలు కూడా తనకు తానుగా ఆహారం తయారు చేసుకుంటుంది. ఓకేనా, ఈ గులకరాళ్ళలాగా కనిపించే మొక్కలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా చాలా రకాల ఎడారి మొక్కలు ఉన్నాయి. క్యాక్టస్ లాంటి ఎడారి మొక్క. ఇప్పుడు ఏవైనా ఫంక్షన్లు జరుగుతున్నా కూడా ఇట్లాంటి వాటిని బొకేలుగా తీసుకెళ్ళి గిఫ్ట్లుగా ఇస్తున్నారు. సో దట్ ఇది మన దగ్గర కూడా పెరుగుతుంది. మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద విల్లాస్లో అట్లా మనం ఇంటి లోపల చిన్న చిన్న కుండీలో పెంచుతారు వీటిని. అంటే షో ప్లాంట్స్ లాగా అంటాం ఇవి కదా, గిఫ్ట్గా కూడా ఇస్తారు. ఇవేంటంటే మన దగ్గర కూడా పెరగలుగుతాయి. ఎందుకు పెరగలుగుతున్నాయంటే అవి అనుకూలం చెందించుకున్నాయి, మన వాతావరణంలో కూడా పెరగడానికి అనుకూలం చెంది ఉన్నాయన్నమాట. క్యాక్టస్ లాంటి మొక్కలు, గులకరాళ్ళు లాంటి మొక్కలు, బ్రహ్మజముడు, మన ఇళ్లలో కూడా దిష్టి తగలకుండా బ్రహ్మజముడు మొక్కలు వేసుకుంటాం కదా, ఇలా ఉంటాయి. ముళ్ళు వేసుకొని చూసే ఉంటారు మీరు, ఇట్లా అంటే స్లిప్పర్ లాగా ఉంటాయన్నమాట బ్రహ్మజముడు. ఓకేనా, కలబంద పెంచుకుంటాం మన దగ్గర, బ్రహ్మజముడు కనిపిస్తుంది మనకి, క్యాక్టస్ లాంటి మొక్కలు కనిపిస్తాయి. ఇంకా వచ్చేసి మనం జంతువుల అనుకూలాలు చూద్దాం. ఓకేనా, జంతువుల్లో ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒంటని చూసుకున్నట్లయితే దాన్ని ఒంటని ఏమంటామంటే ఎడారి ఓడ అంటాం. ఎడారి ఓడ అంటాం. ఎందుకు ఎడారి ఓడ అంటామంటే అది ఎడారిలో ఉంటుంది కాబట్టి దాన్ని అంటే మన రవాణా కోసం కూడా ఉపయోగిస్తారు. దాని మీద చాలా వెయిట్ పెట్టి ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి సామాన్లు మోసుకెళ్ళడానికి అట్లా వంటను ఉపయోగిస్తాం. సో దానికే మనం దాన్ని ఎడారి ఓడ అంటాం. ఓకేనా, దాని వంటలో మోపురం ఏంటంటే కొన్ని అవయవాలు కొన్ని అడాప్టేషన్స్ని చెంది ఉంది. వంటలో మూపురం ఏం చేస్తుందంటే కొవ్వుని నిల్వ చేస్తుంది. మూపురం ఇక్కడ ఉంటుంది కదా ఇంత ఎత్తుగా, అది ఏంటంటే కొవ్వుని నిల్వ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటి రెప్పలు ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక అనేది కళ్ళలోకి వెళ్లకుండా అది కాపాడుతుంది అనమాట. కన్ను రెప్పలు దానికి పొడుగ్గా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అది ఉండేది ఎడారిలో కాబట్టి ఇసుక తుఫాన్ లాంటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు కన్ను రెప్పలు అనేవి ఆ ఒంటని ఆ ఇసుక కంట్లోకి పోకుండా ఆ రెప్పలు అనేవి కాపాడడం జరుగుతుంది. ఇదొక రకమైన అడాప్టేషన్. ఇంకా వచ్చేసి నాసికా రంధ్రాలు. ఓకేనా, ఈ నాసికా రంధ్రాలు వచ్చేసి ఒంటెలో స్వచ్ఛందంగా మూసుకోవడం అంట. ఓకేనా, స్వచ్ఛందంగా మూసుకోవడం వల్ల ఇసుక ముక్కులోకి వెళ్ళకుండా మనం ఒంటె తనను తాను కాపాడుకుంటుంది. ఇంకా వీటికి పొడవైన కాళ్ళు కూడా ఉంటాయి. పొడవైన కాళ్ళు అంటే ఏంటంటే వాటిని అంటే ఇసుక నుంచి వచ్చే వేడి దాని శరీరానికి ఎక్కువ తాకకుండా కాపాడుతుంది. ఓకేనా, ఒంటె కాళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి.
పొడుగుంటాయి కదా, చాలా పొడుగుంటాయి ఒంటె కాళ్ళు. సో ఇక్కడ ఇసుకలో నడుస్తుంటే దాని ఇసుక వేడి అనేది శరీరానికి తగలకుండా, అంటే ఇక్కడ ఇక్కడ బాడీ ఉందనుకోండి బాగా వేడి తగులుతుంది, కానీ దీని కాళ్ళు ఎక్కువ హైట్ ఉండడం వల్ల అంతగా వేడి అనేది ఒంటెకు తగలదనమాట. పొడవైన కాళ్ళు కూడా ఒక రకమైన అడాప్టేషన్, మూపురం కూడా అడాప్టేషన్ అనమాట. ఓకేనా, కళ్ళు రెప్పలు కూడా అడాప్టేషన్. ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఏమేమి అడాప్టేషన్స్ ఉన్నాయంటే సైడ్ వైండర్ యాడర్ స్నేక్ అనేది సైడ్ వైండర్ యాడర్ స్నేక్, ఈ పాము అంటే పక్కకి కదులుతూ వెళ్ళడం వల్ల తన బాడీ మొత్తం కాకుండా, అంటే ఫస్ట్ ముందు వెళ్ళే భాగం మాత్రమే ఇసుకకు తగిలి వేడిని పొందుతుంది, వెనుక వచ్చే భాగానికి అంత వేడి తగలదు. ఓకేనా, సైడ్కి నడుస్తుంది ఇది. సైడ్కి ప్రాగటం అనేది దీని యొక్క అడాప్టేషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డెన్ మౌల్ అన్నమాట. ఈ గోల్డెన్ మౌల్ అనేది ఏంటంటే ఇసుకలో దూకి ఈదుతున్నట్లు చేస్తుంది, ఇసుక లోపలికి దూకి ఈదుతుంది అనమాట ఈ గోల్డెన్ మౌల్. ఇదేంటంటే అన్ని రకాల అవసరాలు లోపలనే, అంటే లోపలే ఉంటుంది, బయటకి ఎక్కువగా రాదు, లోపలే ఉండడం వల్ల అంటే బయటకి ఎక్స్పోజ్ అయ్యే టైం చాలా తక్కువ సార్లు బయటకు వస్తుంది. సో దానికి ఎండ అనేది అంతగా తగలనమాట ఈ గోల్డెన్ మౌల్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంగారు ఎలుక. ఈ కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికాకు చెందింది. కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికాకు చెందింది. ఓకేనా, ఉత్తర అమెరికాలోని పడమటి ఎడారిలో నివసిస్తుంది అనమాట. దీనికి ఉన్న అడాప్టేషన్ ఏంటి అంటే ఇది జీవితకాలం మొత్తం నీరు అనేది తీసుకోదు. ఓకేనా, జీవితకాలం మొత్తం నీరు, అంటే దాని లైఫ్ టైంలో ఒక్కసారి కూడా నీరు అనేది తీసుకోదు. ఓకేనా, అది దాని లోపల జరిగే మెటబాలిక్ యాక్షన్స్ ఉంటాయి కంట, దాని లోపల జరిగే జీవక్రియలు ఉంటాయి కదా, ఆ జీవక్రియల్లోనే కొంత మొత్తం వాటర్ అనేది ఏర్పడుతుంది, అదే అది సరిపించుకుంటుంది. జీవక్రియల్లో ఏర్పడిన నీటినే అది సరిపించుకుంటుంది. అది తప్పిస్తే బయట నుంచి ఒక చుక్క కూడా వాటర్ తాగదు దాని లైఫ్ మొత్తం. ఓకేనా, శాండ్ గ్రౌస్ అనేది ఇదొక ఎడారి పక్షి. ఇదొక ఎడారి పక్షి. ఈ పక్షి ఏంటంటే తన దగ్గరికి నీరు కోసం ఒయాసిస్కు చాలా దూరం ప్రయాణించి నీరు కోసం ఒయాసిస్కు చేరుతుంది. నీరు కోసం ఎడారి పక్షి శాండ్ గ్రౌస్ అనేది ఒక ఎడారి పక్షి, అంటే ఎడారిలో నివసిస్తుంది. అంటే ఎడారిలో నీరు ఉండదు కాబట్టి ఇది చాలా దూరం నీటి కోసం ప్రయాణించవలసి వస్తుంది. ఆ చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్కు చేరుతుంది. అక్కడికి చేరిన తర్వాత దీని స్టమక్లో ఉండే క్రాప్ అనే భాగంలో నీటిని నిల్వ చేసుకుంటుంది. క్రాప్ అనే భాగంలో నీటిని నిల్వ చేసుకొని అది నిల్వ చేసి తీసుకొని వచ్చి పిల్లలకి ఇస్తుంది అనమాట, చేసుకొని పిల్లలకి తీసుకొస్తుంది.
ఓకేనా. ఈ క్రాప్లో వాటర్ నిల్వ చేసుకోవడం అనేది అది దాని యొక్క అడాప్టేషన్, ఎడారిలో ఉండదు. ఇంకొకటి వచ్చేసి పెనిస్ ఫాక్స్. పెనిస్ ఫాక్స్ అనేది ఇది ఒక నక్క, ఓకేనా, ఎడారి నక్క అనమాట. పెనిస్ ఫాక్స్ అనేది ఎడారి నక్క. ఈ ఎడారి నక్కకి దీనికి ఏంటంటే బాడీ మొత్తం హెయిర్ ఉంటుంది అనమాట. ఆ హెయిర్ ఉండడం వల్ల ఇది ఎడారిలో నడుస్తున్నప్పుడు ఆ వేడి అనేది దాని బాడీకి తగలదు, ఓకేనా. దానికి హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ బాడీకి వేడి తగలకుండా ఆ హెయిర్కి అడ్డుపడుతుంది అనమాట. ఆ హెయిర్ పెంచుకోవడం అనేది ఈ ఎడారి నక్క యొక్క అనుకూలం అని చెప్పొచ్చు, ఓకేనా. అంటే హెయిర్ ఉండడం వల్ల ఆ హెయిర్ అనేది వేడిని తానే పీల్చుకుంటుంది, బాడీ వరకు పోనీయదన్నమాట, ఓకేనా. ఇది దీని యొక్క అనుకూలం. ఇంకా చూసినట్లయితే మనం స్కాండ్ డైవింగ్ లిజర్డ్. శాండ్ డైవింగ్ లిజర్డ్ అన్నమాట. ఇది ఎడారి బల్లి. ఎడారి బల్లి ఇది ఏం చేస్తుందంటే ఎట్లాంటి అనుకూలం చెందిందంటే ఇది బాగా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎడారిలో దాని కాళ్ళు పైకెత్తి నడుస్తుంది. పైకెత్తడం వల్ల అది వేడిని తక్కువగా గ్రహించుకుంటుంది, అంత వేడి అనిపించదు, ఓకేనా. ఇది శాండ్ డైవింగ్ లిజర్డ్ యొక్క అనుకూలం. నెక్స్ట్ నిశాచరులు. వీటినే మనం నాక్టర్నల్స్ అంటాం, ఓకేనా. నాక్టర్నల్స్ అంటాం. నిశాచరులు అంటే రాత్రిపూట మాత్రమే సంచరించే జీవులు అనమాట. అవి రాత్రిపూటనే ఎందుకు సంచరిస్తాయంటే పగటిపూట ఉష్ణాన్ని తట్టుకోలేక అవి రాత్రిపూట సంచరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుడ్లగూబ, ఎలుక, పిల్లి, కీచురాయి, ఓకేనా, కీచురాయి. ఇంకా వచ్చేసి దీన్నే మనం క్రికెట్ అని కూడా అంటాం, కటిల్ ఫిష్. ఇవి ఎక్కువ వేడిమిని తట్టుకోవడానికి పగటిపూట సంచరించకుండా ఓన్లీ రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. వాటి యొక్క అడాప్టేషన్స్. రాత్రిపూట సంచరిస్తే వాటికి ఆహారం ఎలా అంటే వీటి కళ్ళు అనేవి పెద్దగా ఉంటాయి, ఓకేనా, పెద్దగా ఉంటాయి ఆహారాన్ని వెతుక్కునేలాగా. మరియు సెన్స్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి, అంటే స్మెల్ పట్టి ఫుడ్ కోసం వెళ్ళిపోతాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శబ్ద తీవ్రతను, అంటే కొంచెం సౌండ్ వచ్చినా కూడా ఆ సౌండ్ని గమనించుకోగలుగుతాయి అన్నమాట. గుడ్లగూబ లాంటివి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. గుడ్లగూబ లాంటి దానికైతే అంటే ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా దాని ఫ్రీక్వెన్సీని బట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది పరిశీలించగలుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మనం బొద్దింకలు ఉంటాయి కదా, బొద్దింకలు కూడా నాక్టర్నల్స్ కిందనే చెప్పుకోవచ్చు. అవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి, ఓకేనా. ఇవి మనకి నాక్టర్నల్స్ కిందకి వస్తాయన్నమాట. వాటి జీవించడం కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, నీటి కోసం కావచ్చు, జీవనం, ఆహారం, నీరు, రక్షణ, దేనికైనా కావచ్చు, వీటిలో దేనికైనా కావచ్చు అనుకూలాలు ఏర్పరుస్తాయి. మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఓకేనా. వీటిని మనం జంతువులు మరియు మొక్కల అనుకూలాలు అనేవి చూసాం కదా. ఇంకొచ్చేస్తే ఆవరణ వ్యవస్థ, నీటి ఆవరణ వ్యవస్థ కానీ చూసుకున్నట్లయితే 2 ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ, మంచినీటి ఆవరణ వ్యవస్థ వచ్చేసి మనకి చెరువులు, బావులు, నదులు, కుంటలు.
ఇట్లాంటివి మనకి మంచినీటి ఆవరణ వ్యవస్థ కిందకు వస్తాయి. ఓకేనా. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ అంటే ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ వచ్చేసి మనకి సముద్రాలు మరియు మహాసముద్రాలు కిందకు వస్తాయి. ఓకేనా. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ అంటే సముద్రాలు, మహాసముద్రాలు. మంచినీటి ఆవరణ వ్యవస్థ అంటే చెరువులు, బావులు, నదులు మరియు కుంటలు లాంటివి వస్తాయి. ఓకేనా. అసలు నీటిలో నివసించడానికి అనుకూలాలు ఏమేమి ఉన్నాయని కనుక చూసినట్లయితే ఫస్ట్ మనం ఒక జంతువులకి కన్నా చూసుకున్నట్లయితే సాధారణంగా శరీరంలో అనేక అనుకూలాలు ఉంటాయి. అవి నీటిలో తేలాలి కదా, సో దట్ అందుకనమాట. ఓకేనా. కొన్ని జీవుల శరీరాలు అయితే గాలి గదులు ఉంటాయన్నమాట. ఓకేనా. గాలి గదులు వీటి వల్ల అంటే ఈజీగా ఈదగలుగుతాయి. గాలి గదుల వల్ల తేలికగా ఈదగలుగుతాయి. అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వాజాలు మరియు తెడ్లు. వాజాలు మరియు తెడ్లు ఉండేది ఏంటంటే చేపలకి మరియు తాబేళ్ళకి. ఓకేనా. చేపలకి మరియు తాబేళ్ళకి ఉండే అనుకూలాలు ఏంటి అంటే అవి నీటిలో నివసించడానికి వాజాలు మరియు తెడ్లు. మరియు కొన్ని రకాల చేపలు మరియు తిమింగలాలు లాంటి వాటికి. ఓకేనా. డాల్ఫిన్స్ మరియు చేపలు లాంటి వాటికి ఏమంటే ఫ్లోటర్స్ అనేవి ఉంటాయి. ఫ్లోటర్స్ ఇవి దేనికి ఉంటాయంటే చేపలు మరియు డాల్ఫిన్స్ కి ఈ ఫ్లోటర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ ఫ్లోటర్స్ వల్ల ఏంటంటే నీటి ఆవరణ వ్యవస్థలో వివిధ ప్లేసెస్ లో నివసించడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి ఈ ఫ్లోటర్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోటర్స్ అంటే గాలి తిత్తులు అని కూడా అంటాం వీటిని. ఓకేనా. చిన్న చిన్న వృక్ష ప్లావకాలు ఉంటాయి కదా, వృక్ష ప్లావకాలు. వీటిని ఫైటోప్లాంక్టన్స్ అంటాం. ఫైటోప్లాంక్టన్స్. ఓకేనా. ఇవి నీటిలో ఉండి తేలుతూ ఉంటాయి. ప్లస్ ఇవి కిరణజన్య సంయోగ క్రియ కూడా జరుపుకుంటాయి ఈ వృక్ష ప్లవకాలు. ఓకేనా. నూనె బిందువులు ఉండడం వల్ల వీటి కణాలలో నూనె బిందువులు ఉండడం వల్ల నీటిపై తేలుతూ ఉంటాయి అన్నమాట. కణాలలో నూనె బిందువులు ఉండడం వల్ల ఈ ఫైటోప్లాంక్టన్స్ అనేవి నీటిపై తేలుతూ ఉంటాయి. ప్లస్ ఇవి కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. ఓకేనా. ఇంకొన్ని చిన్న మొక్కలు అయితేనేమో తేలిక బరువు వల్ల నీటిపై తేలుతుంటాయి. అవే కొన్ని పెద్ద నీటి మొక్కలు అయితే తేలికైన మృదువైన కాండం. చిన్న మొక్కలు అయితే తక్కువ బరువును కలిగి ఉంటాయి కాబట్టి అవి తేలుతాయి, తక్కువ బరువు. ఓకేనా. పెద్ద మొక్కలు అయితే పొడవైన వెడల్పైన పత్రాలు ప్లస్ ఇంకొక అడాప్టేషన్ ఏంటంటే మృదువైన కాండం. ఫర్ ఎగ్జాంపుల్ తామర చెట్టు చూసారనుకోండి మీరు. తామర ఎలా ఉంటుంది, దాని పత్రాలు చాలా వెడల్పుగా ఉంటాయి. ఆ పత్రం కింద ఉన్న పత్రం ఇది ఉంటుంది కదా, పత్రం అంటుకొని దాన్ని చూస్తే పత్రం కిందకి ఎక్కడికో వాటర్లో చాలా పొడవు ఉంటుంది. ఓకేనా. పొడవైన వెడల్పైన పత్రాలు ఉంటాయి. పత్రం వచ్చేసి పత్రదళం వెడల్పుగా ఉంటుంది, చాలా పెద్దగా. దాని కింద భాగం వచ్చేసి నేలలో ఎక్కడో చాలా మీటర్ల పొడవు ఉంటుంది. ప్లస్ ఏంటంటే కాండం అనేది దాని యొక్క కాండం చాలా మృదువుగా ఉంటుంది అన్నమాట.
సో అట్లా ఉండడం వల్ల నీటిపై ఇది తేలగలుగుతుంది. ఇది మొక్కలకు ఉండే అడాప్టేషన్ అనమాట. ఓకేనా. జంతువులకు ఉండే అడాప్టేషన్ ఏమో చేపలకైతే వాజాలు మరియు తాబేళ్ళకైతే తెడ్ల లాంటివి, చేపలు తిమింగలాల డాల్ఫిన్స్ లాంటివి అయితే ఫ్లోటర్స్ లాంటి గాలి తిత్తులు అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గాలి గదులు లాంటి నిర్మాణాలు, మీరు చేపలను క్లీన్ చేసేటప్పుడు చిన్న చిన్న గాలి గదులు లాంటి నిర్మాణాలు వైట్ కలర్లో ఉంటాయి కదా. చిన్నప్పుడు మనం ఇంట్లో చేపలు క్లీన్ చేస్తున్నప్పుడు కనిపించేవి, అమ్మ వాళ్ళు చేపలు క్లీన్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు, కానీ అప్పుడు మనకు అవి తెలియదు గాలి గదులు అనేసి. ఓకేనా. అలాంటి గాలి గదులు, వాజాలు, తెడ్లు లాంటివి, ఫ్లోటర్స్ లాంటివి జంతువులకు ఉండే అనుకూలాలు అయితే, ఫైటోప్లాంక్టన్స్కి చిన్న చిన్న సూక్ష్మజీవులు లాంటి ఫైటోప్లాంక్టన్స్కి అయితేనేమో వాటి కణాల్లో నూనె బిందువులు ఉంటాయి. కొంచెం చిన్న మొక్కలకు అయితేనేమో తేలికపాటి బరువు కలిగి ఉండడం వల్ల అవి తేలుతాయి. ఇంకొంచెం పెద్ద మొక్కలకు అయితేనేమో అవి పొడవుగా మరియు వెడల్పుగా ఉండే పత్రాలు, దాని స్టెమ్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అంటే మృదువుగా ఉండాలన్నమాట కాండం అనేది. ఓకేనా. ఇలాంటి అడాప్టేషన్స్ నీటిలో ఉండే మొక్కలకి మరియు జంతువులకి ఉన్నాయి. నీటి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాల్లో మనం సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ అనుకూలను చూద్దాం ఫస్ట్. సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ అనుకూలాన్ని చూస్తున్నట్లయితే, అసలు మనకి జీవులు అనేది ఏర్పడింది ఎప్పుడు అంటే 2000 మిలియన్ల సంవత్సరాల పూర్వం. 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అనేది జంతుజాలం అనేది ఏర్పడడం జరిగింది. జీవులన్నీ సముద్రం నీటి నుంచే అంటే సముద్రం నుంచే ఏర్పడ్డాయనే భావన ఉందన్నమాట. ఓకేనా. సముద్రం అంటే మన ప్రోటోప్లాజం ఉంటుంది కదా, ప్రోటోప్లాజం అనేది సముద్ర నీటి లాగానే ఉంటుందన్నమాట. ప్రోటోప్లాజం సముద్ర నీటిని పోలి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది నీటి నుంచి జీవులు ఏర్పడ్డాయని, ఈ ప్రాసెస్ అనేది హఠాత్తుగా జరిగిన పరిణామం అయితే కాదు. ఎన్నో జీవ పరిణామాలు జరిగిన తర్వాత ఈ జీవులు అనేది ఉద్భవించడం జరిగింది. ఓకేనా. ఈ జీవులు ఉద్భవించిన తర్వాత ఏమైంది అంటే కొన్ని జీవులు వచ్చేసి వాటికి అనుకూలనాలు చెంది భూమి ఆవరణ వ్యవస్థలోకి వచ్చి దానికి అనుకూలనాలు చెంది ఇక్కడ డెవలప్ అయ్యి పరిణామం చెంది జీవించడం మొదలుపెట్టాయి. కొన్ని మాత్రం నీటిలోనే ఉండి వాటి అనుకూలనాల ఆధారంగా అవి నీటిలోనే జీవించడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. మన భూగ్రహంలో వచ్చేసి భూగ్రహంలో 3 భాగాలు నీరే ఉంది, 3 భాగాలు నీరే ఉండడం జరిగింది. ఓకేనా. 3 భాగాలు నీరు, 1% మాత్రమే నేల ఉందన్నమాట. ఓకేనా. సముద్ర నీటిలో జీవించే జీవులు ఏంటంటే లవణీయత కావచ్చు, ఉష్ణోగ్రత, ఇవన్నిటికీ అనుకూలనలు చెంది ఉండాలి. సముద్రంలో ఉన్న యానిమల్స్ జీవులు వచ్చేసి లవణీయతకి, ఉష్ణోగ్రతకి, కాంతికి వీటన్నిటిని తట్టుకోగలిగి అనుకూలనాలు చెంది ఉండాలన్నమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి సముద్ర ఆవరణ వ్యవస్థలో ఏమేమి అనుకూలనాలు ఉంటాయని కానీ మనం ఆల్రెడీ చూసాం కదా, నీటిలో ఉండే జీవులకు అనుకూలనాలు ఏంటనేసి. సముద్రంలో ఉండే అధిక లవణాలను తట్టుకోవడానికి అధిక లవణీయత అంటే అధిక ఉప్పు శాతం, సముద్రంలో అధిక ఉప్పు శాతం ఉంటుంది కదా, ఆ లవణీయతలు తట్టుకోవడానికి ఏమవుతుందంటే స్క్విడ్ లాంటి స్క్విడ్ లాంటి సముద్ర జీవులు వచ్చేసి స్క్విడ్స్ తిమింగలాలు లాంటి సముద్ర జీవులు వచ్చేసి పెద్ద పెద్ద శరీరాలను కలిగి ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద శరీరాల్ని కలిగి ఉంటాయి. ఈ పీడనం, సముద్ర నీటిపై పీడనం అనేది ఎక్కువగా కలిగజేస్తుంది. ఓకేనా. సముద్ర నీటిపై పీడనాన్ని కలుగజేయకుండా అంటే గాలి గదులపై సముద్ర నీరు అధికంగా పీడనం కలగజేస్తుంది. గాలి గదులపై అధికంగా పీడనం కలుగజేస్తుంది సముద్ర నీరు.
అంటే అది ఉప్పు నీరు కాబట్టి ఎక్కువగా లవణీయంగా ఉండడం వల్ల దానికి పీడనం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. ద్రవాలపై రక్తం లాంటి ద్రవాలపై అయితే 10 మిల్లీలీటర్లకి 10 మీటర్లకి ఒక అట్మాస్ఫియర్ పీడనం అనేది కలుగజేస్తుంది రక్తం లాంటి ద్రవాలకైతే. ఓకేనా. ఈ విధంగా ఆవరణ వ్యవస్థలో అంటే సముద్రంలో ఉండే జీవులు పెద్ద పెద్ద శరీరాలను కలిగి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ స్క్విడ్ లాంటివి కావచ్చు, లేదంటే తిమింగలాలు లాంటివి పెద్ద పెద్ద శరీరాలను కలిగి ఉండడం వల్ల దాని మీద అధిక సాంద్రత పీడనం అంటే ఎక్కువ పీడనాన్ని కలగకుండా అనుకూలం పొంది ఉంటుంది అనమాట. ఉప్పు లవణీయత ఎక్కువగా ఉండడం వల్ల అది అధిక పీడనం కలిగి ఉంటుంది. సో దట్ దానివల్ల ఏంటంటే జీవి చనిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా. అలా కాకుండా ఆ ద్రవాల నుంచి అంటే అధిక లవణీయత గల ద్రవాల నుంచి పీడనం నుంచి దానిని తాను కాపాడుకోవడానికి ఎక్కువ పెద్ద మొత్తంలో శరీరాన్ని భారీగా కలిగి ఉంటుంది అనమాట. మనకి తిమింగలం వచ్చేసి క్షీరదం. ఓకేనా. నీటిలో నివసించే క్షీరదం వచ్చేసి తిమింగలం మరియు స్క్విడ్లు. ఓకేనా. ఈ రెండు క్షీరదాలు అనమాట. ఇంకా వచ్చేసి రక్తం మీద అయితే 10 మీటర్లకి ఒక అట్మాస్ఫియర్ పీడనాన్ని కలగజేస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ మనకి అసలు జీవి అనేది ఏర్పడిందంటే సముద్ర నీటి నుంచి అని శాస్త్రవేత్తలు వారి అభిప్రాయాలు తెలియజేశారనమాట. ఈ భూమి జీవం ఏర్పడడం అనేది ఇప్పుడు జరిగిన ప్రాసెస్ కాదు, హఠాత్తుగా జరిగిన పరిణామం అయితే అసలే కాదు. 2000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది జరిగిందనమాట. సముద్రంలో ఏర్పడ్డ జీవులు కొన్ని బయటకు వచ్చి భౌమ్యవాసంలో నివసించడం జరిగింది. కొన్ని మాత్రం నీటిలోనే ఉండిపోయి ఆ నీటిలోనే జీవించడానికి అనుకూలాలు తెచ్చుకున్నాయి. కొన్ని బయటకు వచ్చి భూమి మీద జీవించడానికి అనుకూలాలు అనేవి తెచ్చుకోవడం జరిగిందనమాట. ఇంకా వచ్చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఈత గురించి చూద్దాం. ఓకేనా. అంటే ఈ సముద్రంలో ఉండే అంటే వాటర్లో నివసించే సముద్రం కావచ్చు, నది కావచ్చు, వీటిలో నివసించే జీవులు ఏంటంటే ఈతకు కొన్ని అనుకూలాలు కలిగి ఉంటాయి. ఈతలో దాగి ఉన్న రహస్యాలు ఏంటి, అసలు ఎలా ఈత కలుగుతున్నాయి ఇవనేది మనం నెక్స్ట్ టాపిక్ అనమాట.